సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు సార్. అంటే సింగయ్య మృతికి సంబంధించి అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడి అతను చనిపోయారని చెప్పేసి ఏటుగా కూడా ఆయన్ని చేర్చడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి లీగల్‌గా ఏం జరిగే అవకాశం ఉంది? అండ్ దీన్ని ఎక్కువగా పెద్ద మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్నట్టుగా వీడియో మొత్తం కూడా సర్క్యులేట్ చేయడం చూస్తూ ఉన్నాం సార్. మరి ఇది ఎటువంటి ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారిపై చూపించే ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఏట్కూరు రోడ్‌లో జరిగినటువంటి ప్రమాదం ఇది. సింగయ్య అనే ఒక వ్యక్తి చనిపోయాడు, వృద్ధుడు. వీళ్ళ కాన్వాయ్ పర్టిక్యులర్‌గా ఈయన వస్తున్నటువంటి ఫార్చ్యూనర్ కింద పడి చనిపోయాడు అతను అనేది క్లియర్‌గా వీడియో ఎవిడెన్స్ ఉంది అనేది ఎస్పీ గారు చెప్తున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రాసెస్‌లోనే నిజానికి దీనికి వాహనాల అనుమతి లేదు. 3 వాహనాలు అని, తర్వాత 14 వాహనాలతో కాన్వాయ్ వెళ్ళినా అడ్మిట్ చేయొచ్చు, కానీ ఇది 50 వాహనాలతో కాన్వాయ్ వెళ్ళటం జరిగింది అనేది ఆయన చెప్తున్న వెర్షన్. సతీష్ కుమార్ గారు చెప్తున్నటువంటి వెర్షను. అయితే ఈ క్రమంలో పేర్ని నాని, అలాగే విడుదల రజనీ లాంటి నాయకులు కూడా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు దానిలో. వీళ్ళందరినీ కూడా కేసు పరిధిలోకి తీసుకురావడానికి ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. కానీ నిజానికి ఈ సంఘటనకు సంబంధించి జగన్ని చూడటానికి, లేకపోతే జగన్తో తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, జనం రోడ్డు మీదకి రావటం అనేది ఒకటి జరుగుతుంది. రెండోది కార్యకర్తలు కూడా మొబలైజ్ చేస్తారు. అంటే మాబ్ మొబలైజేషన్ అనేటువంటి ఒక కార్యక్రమం అనివార్యంగా జరుగుతుంది. అంటే నేను వచ్చాను, అక్కడ జనం లేరేంటి, నిర్జనంగా ఉందేమిటి అంటే పొద్దున్న నాయకుడు లోకల్ పార్టీ లీడర్స్ని నిలదీసే ప్రమాదం ఉంటుంది. అందుకని వాళ్ళు కూడా మొబలైజ్ చేస్తారు. అయితే ఉన్నటువంటి ఏరియా, దానికి లిమిటేషను, ఈ వెహికల్ మూమెంటు, దానికి సంబంధించిన ప్రాపర్ కేర్ తీసుకోకపోతే చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు రాజకీయ సభలు జరిగినప్పుడు అక్కడ వేదికలు కూలి జనాలు చనిపోతూ ఉంటారు చాలా సందర్భాల్లో. ఈ మధ్య కాలంలో కూడా చూసాం మనం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వేదిక కూలింది. మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇదే లెవెల్లో హడావిడి చేశారా అనేది ఒకటి చూడాలి. ఇలా జరుగుతాయి. అప్పుడు అంటే చాలామందికి కొంచెం ప్రామినెంట్గా గుర్తుండే విషయం ఏంటంటే, గోదావరి జిల్లాలో రామారావు గారు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగానే జనాలు ఆయన రావటం 2 గంటలు 3 గంటలు లేట్ అయినా అక్కడే కూర్చునేవాళ్ళు, అక్కడే వంటలు చేసుకుని అక్కడే ఉండేవాళ్ళు రోడ్ల మీద. ఆయన ఏం చెప్తాడో వినటం కోసం అలా వెయిట్ చేసేవాళ్ళు జనాలు ఓపికగా. ఈ వెయిట్ చేసే క్రమంలో ఒక గ్రామంలో చెరువు గట్టున జనాలు అందరూ ఉన్నారు. ఈయన వెహికల్ చైతన్య రథం వస్తుంది. చైతన్య రథం హరికృష్ణ గారు నడిపేవారు ప్రధానంగా. ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, లోపల రామారావు గారు ఉన్నారు. అది వాహనం వస్తుంది. సడన్గా ఆ చెరువు గట్టు మీద ఉన్న వాళ్ళకి లైటింగ్ అదంతా చూసి వాళ్ళు వెహికల్ వస్తుందని రోడ్డు మీదకి వచ్చేసారు. ఇది ఒక్కసారి అన్కంట్రోల్ అయిపోయి వెహికల్ జనంలోకి వెళ్ళింది. అక్కడ 2-3 గాయపడటము అవి జరిగినాయి సంఘటనలు. చనిపోవడం కూడా జరిగింది. ఇన్సిడెంట్, ఒక క్యాజువాలిటీ కూడా ఉంది. ఉన్న సందర్భంలో ఆయన వేరే డ్రైవర్ని పిలిపించుకున్నాడు. స్పాట్లోనే ఆయన రియాక్షన్ అంటే ఒక రకంగా టోటల్గా ఇన్సిడెంట్ పట్ల ప్రజలు కన్వే అయ్యే పద్ధతిలో ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆ రియాక్షన్ వలన ఆ సమస్య అక్కడితో సమసిపోయి అది ఒక ప్రచారంలోకి తీసుకెళ్ళాలి, అవతల వాడి మీద దాడి చేయడానికి ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం అవతల పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని అక్కడే సద్దుమణిగేలాగా చేయగలిగాడు ఆయన. ఇక్కడ ఈ సందర్భంలో కూడా జగన్ అలా చేసి ఉండాల్సింది. నిజానికి దిగి అక్కడ వెంటనే ఆ సింగయ్య కుటుంబానికి సహాయ చర్యలు, ఇవన్నీ కార్యక్రమాలు ఇమ్మీడియట్గా జరిగిపోయి ఉంటే కనుక అవతలాల చేతిలోకి ఆయుధంగా వెళ్ళటానికి కొంత ఇబ్బందికరంగా తయారయ్యేది పరిస్థితి. కానీ ఇది ఇప్పుడు విపరీతంగా ఈ ఇన్సిడెంట్ని వాడుకునే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోంది. అంటే వాళ్ళు కూడా సింగయ్య పట్ల ఉన్నటువంటి సింపతి కంటే కూడా ప్రతిపక్ష పార్టీని కంట్రోల్ చేయడానికి ఒక అద్భుతమైన వెపన్ని సింగయ్య మనకి అందించాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ యాక్టివిటీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించే దాన్ని మించి స్పందించడం జరుగుతోంది. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నేను మాట్లాడుతున్నాను అనే అభిప్రాయపడేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. అంటే ఒక విచిత్రమైనటువంటి లైన్ గీసేశారు మనసుల్లోనే. ఎవరంటే
తెలుగుదేశం పార్టీ మీద ఎవరు ఏ రకమైన క్రిటిసిజం పెట్టినా వాళ్ళని ఒక ఘాట కట్టేసి మాట్లాడటం అనేది ఒక కార్యక్రమంగా మారిపోయింది. ఇది తప్పు. ఈ ధోరణి తప్పు. ఈ ఘాటను కట్టేసి మాట్లాడటం అనే ధోరణిని విపరీతంగా ప్రమోట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా ఈ ఇన్సిడెంట్ని విపరీతంగా ప్రచారంలో పెట్టగలిగారు. ఆ వీడియోలు ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. జగన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులో అరెస్ట్ చేస్తారు, ఆయన మీద క్రిమినల్ కేసులు చాలా నమోదైపోయినాయి సెక్షన్స్ కింద అన్న పద్ధతిలో చర్చలు జరుగుతున్నాయి. కానీ నిజానికి ఆల్రెడీ ఆ డ్రైవర్ ఉన్నాడు, రమణారెడ్డి అనుకుంటాను అతని పేరు, బహుశా అతనికి వస్తుంది కేసు. అంటే జగన్ డ్రైవ్ చేస్తే గొడవ వేరు, అప్పుడు జగన్ నిందితుడు అవుతాడు. అయితే ఇక్కడ బ్రెయిన్ బిహైండ్ అనే వ్యవహారంలోకి జగన్ని పట్టుకొస్తారు. బ్రెయిన్ బిహైండ్ అంటే ప్రభుత్వం అనుమతించిన వాహనాల కంటే ఎక్కువ వాహనాలని తీసుకురావాలి అనే నిర్ణయం అయింది కావచ్చు. ఆయన ప్రెజరైజ్ చేయటం వల్ల నాయకులు చేసుంటారు. కాబట్టి ఆ రోడ్డుకు ఉన్నటువంటి కెపాసిటీ, ఆ ఏట్కూరు రోడ్డుకు ఉన్నటువంటి కెపాసిటీ రీత్యా అన్ని వెహికల్స్ అలౌడ్ కాదు అనే విషయం మేము సైంటిఫిక్గా స్టడీ చేసి చెప్పిన మాట, దాన్ని ఆయన పట్టించుకోలేదు అనేది గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంటు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడ ఉన్నటువంటి రోడ్డు స్థితిగతులు, వీటన్నిటినీ ప్రూవ్ చేస్తే అది ఇంటెన్షనల్గా జగన్ వాంటెడ్గా అక్కడ కాన్వాయ్ని డ్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు అనేది లీగల్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ బ్రెయిన్ బిహైండ్ వ్యవహారంలో కుట్రదారులుగా జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, విడుదల రజనీని, తర్వాత పేర్ని నానిని, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయొచ్చు అనే ఒక ఐడియాతో ఈ కేసుని కొంచెం సీరియస్గానే ప్రభుత్వం పట్టించుకుని ముందుకు తీసుకెడుతోంది అనేది మనకు ఆ వార్తలు చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇది పర్సనల్ ఎజెండాలో భాగంగానే నడుస్తోంది. దీన్ని పొలిటికల్గా తాము ఏ మేరకు వాడుకోవాలి అనే ఆలోచనతో వైసీపీ కూడా ఉంది. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు దాన్ని ఎలా వాడుకుని జగన్ని కంట్రోల్లో తెచ్చుకోవాలనే ప్రోగ్రాంలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. మధ్యలో ఆ చనిపోయినటువంటి సింగయ్యకి ఏం జరుగుతుందో, ఆ కుటుంబానికి ఏమన్నా ఉపయోగపడుతున్నారా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అనే దాని మీద మీడియా కూడా ఫోకస్ పెట్టట్లా. మీడియా ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీ దగ్గర కూర్చొని అక్కడి నుంచి ఏదైనా వార్తని ప్రపంచానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంది, అవసరం కూడా, చేయాల్సిన పని అది. నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు. ఆ నీడ్ ఆఫ్ ది అవర్ వదిలిపెట్టేసి ఇంకేదో చేస్తున్నారు హడావిడి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, జగన్ అరెస్ట్ అయిపోతాడా లేకపోతే ఏం జరుగుతుంది? చివరికి మొన్న ఏదో కేసులో మీడియాలో సాక్షి ఛానల్లో వచ్చినటువంటి గెస్ట్ ఏదో మాట్లాడిన దానికి యాంకర్ అయినటువంటి శ్రీనివాసరావుని కొమ్మినేనిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ఇలా జరుగుతున్నప్పుడు దీనికి ఈ అవకాశాన్ని ఇంకెంత అద్భుతంగా వినియోగించుకుంటుంది అధికార పార్టీ అని చెప్పి ఆ ధోరణిలో ఆలోచించేలాగా ప్రేరేపించటం, ఇది చేస్తున్నారు బయట ఉన్నటువంటి ట్రోల్ గ్యాంగ్స్, ఇతర గ్యాంగ్స్. అంటే పబ్లిక్ ఒపీనియన్ని బిల్డ్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ చాలా పొలిటికల్ పార్టీలకి ఏజెన్సీలుగా పనిచేస్తున్నాయి. ఈ ఏజెన్సీలన్నీ ఈ పనే చేస్తున్నాయి. ఇప్పుడు పబ్లిక్ మూడుని జగన్కి వ్యతిరేకంగా మలచడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేసేస్తున్నారు. కౌంటర్ అటాక్ ఇవ్వడానికి వాళ్ళ గ్రూపులు ప్రయత్నం చేస్తున్నాయి సీరియస్గా. వాళ్ళు ఇవన్నీ పట్టుకొస్తున్నారు నెమ్మదిగా డొమైన్లోకి. ఏది రామారావు గారి చైతన్య రస ప్రమాదం దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కొన్ని ఇన్సిడెంట్లు తీసుకుని. ఇక్కడ డ్రైవర్ జగన్ కాదు కాబట్టి అనేది ఒక అడ్వాంటేజ్ పొజిషన్లోనే ఉన్నారు వైసీపీ వాళ్ళు. అయితే బ్రెయిన్ బిహైండ్గా జగన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో గవర్నమెంట్ నిమగ్నమై ఉంది. దాంతోపాటు ఇంకో నలుగురు పేర్లు పెడితే దానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కేసుకి అది నిలబడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ చూడాలి అది ఎంతవరకు నిలబడుతుంది. జగన్ అరెస్ట్ అయిపోతాడని కూడా జనాలు మాట్లాడేసుకుంటున్నారు. అయిపోయింది, 307 కాదు 302 కింద బుక్ చేస్తారన్న పద్ధతిలో జనాల్లో ఒక చర్చ ఉంది. ఈ చర్చలు ప్రేరేపించే పద్ధతిలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. కేసులు ఫ్రేమ్ అయినాయి, సెక్షన్స్ పెట్టేశారు, అయిపోయింది. వాళ్ళు అంటే ఎఫ్ఐఆర్ అనేది చేసి తీరాల్సిన అగత్యం ఉంటుంది కాబట్టి చేశారు. ఎస్పీ గారు ఫుటేజ్ ఉందని చెప్తున్నాడు సీరియస్గా. అంటే ఈయనకు సంబంధించినటువంటి, ఈయన వాడుతున్నటువంటి వెహికల్కి సంబంధించిన ఆనవాళ్ళే ఉన్నాయి అక్కడ, దానికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఉంది అంటున్నాడు. కాబట్టి ఒకవేళ ప్రూవ్ అయితే డ్రైవర్ పోతాడు. బ్రెయిన్ బిహైండ్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్రాక్ట్ అవుతుంది. కానీ ఏ మేరకు దాన్ని
ప్రూవ్ చేయగలరు అనేది చూడాలి. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని కోర్టు ఆధారాలుగా గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి. ఓకే. అందుకని జగన్కి కొంత ఇబ్బందికరం. దీన్ని ఇంత ఇబ్బందికరంగా మారకుండా చేసుకునే అవకాశం ఉంది, కానీ దాన్ని ఆయన వినియోగించుకోలేదు. జగన్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్రజలకి ఒక నాయకుడిగా అలా కనిపించాలనుకుంటాడు పై ఎత్తున, తప్ప జనంలో కలిసిపోయేటువంటి కండిషన్లో కనిపించట్లేదు. ఆయన యాక్సెస్ ఇవ్వట్లేదు ప్రపంచానికి. ఇప్పటికీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే ధోరణిలో తన చుట్టూ కంచె కట్టుకుని బతికేస్తున్నాడు. ఈ కంచెకట్టుడు ధోరణి పోతే తప్ప ఆయన జనంలోకి వెళ్ళలేడు. జనం ఇష్యూస్ ఆయనకు తెలియవు, ఆయనకు కూడా జనాలకు తెలియదు. ఒక దారుణమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడ ఓటర్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక తీవ్రమైన కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిపోయి ఉంది. ఆ గ్యాప్ను తొలగించుకోవడానికి ఏ రకమైన ఎఫర్ట్లు జరగట్లేదు. అది జరగనంత కాలం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. ఆ క్రీడలో భాగంగానే ఇప్పుడు ఈ కేసు సీరియస్ డిస్కషన్లోకి వచ్చింది. ఈ సింగయ్యని గుద్దేసిన కేసు ఓకే. చూడాలంటే గుంటూరు ఎస్పీ గారు ఈ కేసును ఎలాగైనా లీగల్గా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తున్నాడు. ఆ సర్కమ్స్టెన్సెస్ అవన్నీ రీబిల్డ్ చేసి ప్రపంచం ముందు ఓ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం అయితే ఆయన చాలా కాన్షియస్గా చేస్తున్నాడు. దానికోసం చాలా మ్యాన్ పవర్ను కూడా కేటాయించాడు. చూడాలి ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది కేసు, లీగల్గా ఏ మేరకు జగన్ని బైండ్ ఓవర్ చేయగలరు అనేది చూడాలి. సార్, దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అందులో 3 అంశాలు అయితే లేవదీశారు. ఒకటి ఏంటంటే భద్రత సరిగ్గా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. ఆ కారు చుట్టూ ఒక థ్రెడ్ ఉండాలి, ఎవరు జనాలు కారు దగ్గరికి రాకూడదు, ఆ రకమైన భద్రత ఎటువంటి ఇవ్వలేదని ఒకటి లేవదీశారు. రెండవది ఏంటంటే ఇది ఈ స్థాయిలో మీడియాలో ఇంత ప్రొజెక్ట్ చేస్తున్నారు, కేవలం వ్యక్తిత్వ హననం చేసేందుకే, నా క్యారెక్టర్ ఇది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసేందుకే జరుగుతుందని రెండవది. మూడోది ఏంటంటే టీడీపీలో అంతకుముందు క్యాంపెయిన్లు చేసినప్పుడు ఇటువంటి జరగలేదు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని క్వశ్చన్ చేశారు. ఈ రకంగా అదే 3 ఇవే జరుగుతాయి, ఇవే మాట్లాడతాడు ఆయన. అయితే దానిలో కీలకమైన అంశం ఏంటంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు అనే దగ్గర ఈయన ఆర్గ్యుమెంట్ నిలబడే అవకాశాలు తక్కువ. ఎందుకంటే మేము ఆ రోడ్డుకు ఉన్నటువంటి పరిమితి రీత్యా ఇన్ని వాహనాలే అలో చేస్తామని చెప్పామని ఆయన చెప్తున్నాడు గుంటూరు ఎస్పీ. అది ఇన్ రిటర్న్ ఇచ్చి ఉంటారు. ఆ ఇన్ రిటర్న్ లెటర్ ఆయన పట్టుకొస్తే ఈయన ఆర్గ్యుమెంట్ గాలిలో కలిసిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్. రెండోది జనాల్ని కట్టడి చేయడానికి తాళ్ళు కట్టాలి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆయన. తాళ్ళు మీ పార్టీ వాళ్ళు కూడా కట్టొచ్చు కదా, ప్రోగ్రామ్ మీది అన్నప్పుడు మీరు పెడుతున్నారు జనంలోకి. అక్కడ ఒక విగ్రహావిష్కరణకి వెళ్ళాడు ఆయన. ఆ విగ్రహావిష్కరణ ఆ విగ్రహంలో ఉన్నటువంటి నాయకుడి క్యారెక్టర్ మీద అక్కడ గొడవ ఉంది. అతను ఏం చేశాడు, ఎలా చనిపోయాడు అనే దానికి సంబంధించి అతని చరిత్రకు సంబంధించిన ఒక వివాదం నడుస్తోంది అక్కడ. ఈ వివాదం నడుస్తున్న టైంలో ఈయన అక్కడ ఆ విగ్రహావిష్కరణకి వెళ్ళాడు కాన్షియస్గా. వెళ్ళినప్పుడు వీళ్ళు కదా ఏర్పాట్లు చేసుకోవాల్సింది. ఎవరైతే ఆ విగ్రహావిష్కరణ కమిటీ ఏదో ఉందో ఆ కమిటీ అనేది ఏర్పాట్లను పర్యవేక్షించాలిగా. జగన్ వచ్చినప్పుడు కట్టడి చేయాలి, ఇట్లా కొన్ని బ్యారికేట్లు పెట్టాలి, ఇవన్నీ వాళ్ళు డిజైన్ చేసుకోవాలి కదా. ప్రభుత్వ కార్యక్రమం అయితే వాళ్ళు చేస్తారు. ఎంతమందిని మొబలైజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి పోలీసులకి ఏముంటుంది అంచనా లేదు. వీళ్ళు ఇన్ రిటర్న్ పోలీసులు ఏమైనా కోరారా భద్రత కల్పించమని? వీళ్ళ లెటర్ పక్కన పడేసి వాళ్ళు ఏమన్నా వ్యవహరించారా? అది కాదు కదా జరిగింది. కాబట్టి ఏకోన్ముఖంగా ప్రభుత్వం మీద దాడి చేయటం, యాక్టివ్ అపోజిషన్ అనిపించుకుంటుంది అనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అది అందులోంచి బయట రావాలి. అది చంద్రబాబు నాయుడు గారి జబ్బు. ఆ జబ్బును మీరు వంట పట్టించుకుని మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మారిన పరిస్థితుల్లో మారిన ఎత్తుగడలతో వెళ్ళాలి. మారిన సమాజంలో మారని, అంటే ఎప్పుడూ ఆయన వాడాడు, సక్సెస్ అయ్యాడు కాబట్టి అదే పట్టుకొచ్చి నేను ఇప్పుడు కూడా వాడతానంటే కుదరదు కదా. మారిన సమాజంలో సర్కమ్స్టెన్స్ని బట్టి మీ వ్యూహాలు, ఎత్తుగడలు మారాలి. అలా మారినప్పుడు మాత్రమే పబ్లిక్తో మీరు కనెక్ట్ అయి ఉంటారు. అది మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాడు అతను. కొంచెం దూకుడుతనము ఇలాంటివి మొన్న ఆ విషయంలో కూడా అలాగే చేశాడు ఆయన. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రపరప అనేటువంటి పుష్ప డైలాగుని ఆయన 100 సార్లు జనాలతో ఇదే ఏ జాతర అని అడగటం, ఇదంతా అంటే చేయాల్సిన పని చెయ్యాలి. ప్రతిపక్షంగా తను చేయవలసిన పని క్షేత్రంలో ఉండి చేయాలి. ఈ ప్రెస్ మీట్లు, వెటకారాలు ఇవి కలిగించేటువంటి ప్రభావం కన్నా కూడా గ్రౌండ్లో మీరు చేస్తున్న పనే మిమ్మల్ని నిలబెడుతుంది. ఆ గ్రౌండ్లో చేయాల్సిన పని వదిలిపెట్టేసి ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాడు ఆయన. ఒక సినిమా స్క్రీన్ ప్లేలో ఏమాత్రం ప్రాపర్ ల్యాండింగ్తో పాటు కథని ఎక్కడ లేపుతున్నాడు, ఎక్కడ దించుతున్నాడు, దీనికి సంబంధించి
ఒక క్లారిటీ ఉండాలి స్క్రిప్ట్ రైటర్గా. క్లారిటీ మిస్ అయితే సినిమా ఎంత గందరగోళంగా ఉంటుందో అంత గందరగోళంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గొడవ. ముందు దానిలో నుంచి బయటకు రావాలి ఆయన. బయటకు వచ్చి ఒక ప్రాపర్ పద్ధతిలో వెళ్ళగలిగితే తగ్గాల్సిన చోట తగ్గాలి. జనం ముందు పూర్తిగా సరెండర్ అయిపోయి ఓవర్ యాక్షన్ చేయాల్సి వస్తుంది, చేయాలి కూడా. యాక్షన్ మాత్రమే కదా, స్పందన రికార్డ్ అవుతుంది కదా. ఆయన స్పందన రికార్డ్ చేయటం అనేది ఆయన బాధ్యత జనం సమక్షంలో. చంద్రబాబు నాయుడుకి కాదు, మీ ఎమోషన్స్ మీరు పోర్ట్రైట్ చేయాల్సింది చంద్రబాబుకో లేకపోతే మరొకళ్ళకో కాదు. ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతపు ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటారనే స్పృహ మీకు ఉండాలి. ఆ స్పృహ ఉండి వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడే ప్రయత్నం చేయాలి. అదంతా గాలికి వదిలిపెట్టేసి వచ్చేసి నేను ప్రెస్ మీట్ పెట్టి నా ఇష్టం వచ్చినట్టు మారుతానంటే అలా కుదురుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఒక గందరగోళ పద్ధతిలోనే నడుపుతున్నాడు ఆ పార్టీని. దాని నుంచి ఆయన బయట రావాలంటే దైవాంశ సంభూతుడిని నేను లాంటి ఒక సూపర్ పవర్స్ ఏమో ఉన్నాయి తనకన్నా ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది. దాని నుంచి బయటకు రావాలి. బయటకు వస్తే కొంత జనంతో మింగిల్ అవ్వగలిగితే ప్రయోజనం ఉంటుంది రాజకీయంగా, లేకపోతే కష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.